కొరియా సుప్రీం కిమ్ కాలుదువుతున్నాడు. ఆయా దేశాలకు తమకేమీ తక్కువ కాదన్నట్టుగా ఏకంగా 10 బ్యాలిస్టిక్ క్షిపణులను పరీక్షించి సవాల్ విసిరారు. కొద్ది రోజులుగా అమెరికా, దక్షిణ కొరియా భద్రతా దళాలు ఆర్మీ డ్రిల్ నిర్వహిస్తున్నాయి. సముద్రంలో డ్రిల్స్ నిర్వహిస్తుండగానే ఉత్తర కొరియా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. 10 బ్యాలిస్టిక్ క్షిపణులను పరీక్షించి శత్రు దేశాలకు కౌంటర్ ఇచ్చింది. ఉత్తర కొరియా క్యాపిటల్ హాంకాంగ్ సమీపం నుంచి క్షిపణుల పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తుంది. అయితే క్షిపణులు ఎంతవరకు వెళ్లాయో, ఎక్కడ తాకాయో అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఈ పరీక్షలకు పోరుగానే ఉన్న సౌత్ కొరియాకు ఇబ్బందికరంగా మారాయన్న టాక్ కూడా వినిపిస్తుంది. అటు కిమ్ ప్రయోగాల విషయాన్ని తెలుసుకున్న జపాన్ కూడా ఉలిక్కిపాటుకు గురైంది. స్పందించిన జపాన్ పీఎంఓ సముద్రంలోని షిప్లకు ఎమర్జెన్సీ కాల్ పెట్టారు. ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు జపాన్ ఎకనామిక్ జోన్ లో పడడం తెలుస్తుంది. క్షిపణి ప్రయోగాలపై పరిశీలన చేయాలంటూ జపాన్ అంతర్గతంగా ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కిమ్ ఎందుకు రెచ్చిపోయాడు? క్షిపణుల ప్రయోగంతో కిమ్ కవ్వింపులా? దక్షిణ కొరియాను రెచ్చగొడుతున్నాడా? ఒకేసారి 10 క్షిపణులను ఎందుకు ప్రయోగించారు? చైనా టూర్ కి వెళ్తున్న ట్రంప్ ని రెచ్చగొడుతున్నాడా? నార్త్ కొరియా వెనకాల చైనా వ్యూహం ఏమైనా ఉందా? కిమ్ ను జిన్పింగ్, పుతిన్ ఆడిస్తున్నారా? మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడుతున్నాయా? ప్రపంచ దేశాలు గ్రూపులుగా వీడిపోయాయా? అగ్ర దేశాలు యుద్ధ సన్నివేశాలు ముగిస్తుందా? ఇదే అంశాన్ని సమప్ చేసి అనలైజ్ చేసి చెప్పడానికి మా కొలీగ్ హిమబిందు న్యూస్ రూమ్ నుంచి రెడీగా ఉన్నారు. చెప్పడానికి ఓవర్ టు యూ హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శివాని. నార్త్ కొరియా ఒక్కసారిగా కూడా 10 క్షిపణులను ప్రయోగించడం ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా కిమ్ జోంగ్ నేతృత్వంలోని నార్త్ కొరియా తీసుకుని ఈ చర్య వెనుక అసలు వ్యూహం ఏమై ఉంటుంది? రాజకీయ పరంగా, వ్యూహాత్మకంగా చాలా వరకు కూడా చర్చలు అయితే మొదలయ్యాయి. ముఖ్యంగా ఇంకొక విషయం, డొనాల్డ్ ట్రంప్ చర్య పర్యటన ముందు ఈ 10 క్షిపణులు ఎందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రయోగించాడంటూ కూడా పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. ఇది ఒకవేళ 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచం అంతా కూడా చూస్తున్న ప్రమాదం అంచున్నట్టుగా ఉంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్ లో కూడా ఇప్పుడు యుద్ధాలు సాగుతూ ఉన్నాయి. పశ్చిమాసియా అంతా కూడా రగిలిపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఆసియాలో మరొక మూల కూడా యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టుగా కూడా ఈ యొక్క కవ్వింపు చర్యలు ఏవైతే ఉన్నాయో చూసి దాన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ గురించి అందరికీ తెలిసిందే. మరొకసారి కూడా ఆయన ఎందుకు క్షిపణి ప్రయోగాలతో కూడా రెచ్చిపోయాడు. ముఖ్యంగా జపాన్ సముద్ర లక్ష్యంగా కూడా అంటే 10 బాలిస్టిక్ క్షిపణులను ఆయన ప్రయోగించినట్టుగా జపాన్ ప్రధాన కార్యాలయం ధృవీకరించింది. అటు అంటే జపాన్ తో పాటు ఇటు ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ఒక్కసారిగా కూడా ఈ పరిణామాలను చూస్తూ కూడా ఉలిక్కి పడిన సందర్భం ఇది. సో జపాన్ మంత్రిత్వ శాఖ క్షిపణి ప్రయోగాన్ని ధృవీకరిస్తే అప్పటికే కూడా సముద్రంలోని పడిపోయాయి ఉంటాయంటూ కూడా ఒక అంచనా వేశారు. సో మిడిల్ ఈస్ట్ లో ఒకవైపు యుద్ధాలు సాగుతూ ఉన్నాయి. తన దృష్టి అంతా కూడా ఇప్పుడు అమెరికా బేస్ ఏదైతే కూడా ఉందో మొత్తం అక్కడ నార్త్ కొరియాలో అమెరికాకి సంబంధించిన యుద్ధానికి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు యుద్ధం కారణంగా కూడా అమెరికా ఈ దీనికి సంబంధించి వాటిని అటువైపు షిఫ్ట్ చేస్తుంది. ఈ టైంలోనే ఇక్కడ కిమ్ జోంగ్ ఉన్ ఇలాంటి చర్యకు పాల్పడడం కూడా చాలా వరకు అంటే అడ్వాన్స్డ్ అంటే ఎయిర్ బేస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో, సో అక్కడ నుంచి అమెరికా తరలించింది అటు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి. సో ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఇప్పుడు ఈ క్షిపణి దాడులు ఇవన్నీ కూడా జరగడం సో ఒకంతా కూడా చర్చకైతే దారితీసింది. సో దక్షిణ కొరియా ముఖ్యంగా కూడా అంటే ఎందుకు అంటే గతంలో మనం చూసాము అంటే ఇప్పుడు అమెరికా, దక్షిణ కొరియా కలిపి సంయుక్తంగా నిర్వహిస్తుందని 11 రోజుల పాటు కొన్ని ఫ్రీడమ్ షీల్డ్ సైనిక విన్యాసాలు అంటూ కూడా ఇటు ఈ విన్యాసాలు జరుపుతుంది. మెయిన్ గా కూడా కిమ్ కి అక్కడే కోపం వచ్చింది. అంటే ఈ 2 కంట్రీస్ కలిపి అంటే అటు యునైటెడ్ స్టేట్స్, అమెరికా అండ్ ఉత్తర కొరియా 2 కలిపి కూడా ఏమైనా మాపై దాడి చేస్తాయా అంటూ ముందుగానే ఊహించి ఈ రకమైన చర్యకు పాల్పడ్డారు. ఎందుకంటే ఇది జరిగినప్పుడు కూడా కిమ్ జోంగ్ ఉన్ సోదరి కియో యోజంగ్ కూడా స్పందిస్తూ ప్రపంచం ఊహించిన రీతిలో కూడా మేము పరిణామాలు ఉంటాయంటూ కూడా ప్రపంచ దేశాలంటూ కూడా ఆమె హెచ్చరించింది.
అంటే కిమ్ సోదరి ఈ విధంగా హెచ్చరించింది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ క్షిపణుల పరీక్షలు చేయడం, అణ్వాయుధాలను పెంచుకోవాలంటూ కూడా ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సైన్యానికి పిలుపునిచ్చాడు. సో గతంలో అంటే ఉత్తర కొరియా కేవలం బాలిస్టిక్ కి కాకుండా అంటే వ్యూహాత్మకమైన క్రూయిజ్ మిసైల్ కూడా పర్యవేక్షిస్తోంది. సో లాస్ట్ టైం అంటే ఇటీవల చోహ్యాన్ డిస్ట్రాయర్ నౌక నుండి క్షిపణులను ప్రయోగించి తన సముద్రం యొక్క బలాన్ని కూడా చాటుకుంది. సో ఇక జనవరిలో కూడా కొత్త రకంగా మల్టిపుల్ రాకెట్ లాంచర్ సిస్టమ్ ను కూడా పరీక్షించింది. సో ఇప్పుడు ఎక్కడగా కూడా జపాన్ వైపు గురి పెట్టడం, ముఖ్యంగా కూడా చాలా వరకు జపాన్ అండ్ అదే విధంగా కూడా దక్షిణ కొరియా రెండు కూడా చాలా వరకు ఉలిక్కి పడింది. సో యుద్ధం ఒకవేళ కనుక మొదలైతే ఇంకా ప్రపంచం ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో కూడా ప్రాబ్లమేటిక్ గా ఉంది. ఇప్పుడు కిమ్ చేసే ఈ పని వల్ల కూడా మొత్తంగా కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే విధంగా కూడా ఇప్పుడు చర్చలు అయితే మొదలయ్యాయి. మాట్లాడదాము. తుల మధుసూదన్ రావు గారు సీనియర్ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. నమస్తే అండి. నార్త్ కొరియా వరుసగా క్షిపణి దాడులను ప్రయోగిస్తుంది. వరుసగా కూడా అంటే 11 మిసైల్స్ ను ప్రయోగించింది. మరీ ముఖ్యంగా ట్రంప్ చైనా పర్యటనలో సందర్భంగా కూడా ఈ రకమైన దాడుల్ని ఎట్లా చూడాలి? ఏమైనా కొత్త ప్రపంచానికి కొత్త ప్రమాద సంకేతంగా కూడా భావించాలా? ఏం లేదు, ఉత్తర కొరియా తన యొక్క శక్తి సామర్థ్యాలను మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించాలని, నా మీద యుద్ధానికి వస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి, ప్రమాదకరంగా ఉంటాయి, మీ అంతు చూస్తామనే విధంగా ఆయన నిన్న రాత్రి చేసినటువంటి స్వల్ప శ్రేణి క్షిపణులు, అవి లాంగ్ రేంజ్ కాకుండా చిన్న రేంజ్ స్వల్ప శ్రేణి అని అంటాము, దగ్గర రేంజ్ లో నిన్న రిలీజ్ చేసిండు ఆయన 10. అయితే దక్షిణ కొరియా ఉన్న అమెరికా కలిసి ఈ యొక్క క్షిపణుల దానికి సంబంధించి యుద్ధానికి సంబంధించిన దాని మీద కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి రేపు పొద్దున అమెరికా తోటి నాకు కూడా ముప్పు వస్తుందేమో, అమెరికా, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా ఈ కంట్రీస్ తో నాకు ఇబ్బంది వస్తుందని చెప్పి ముందస్తుగానే ఆయన ప్రమాదాన్ని ఊహించి ఆయన మొదటి నుంచి అంటాడు, యుద్ధం ఆపకపోతే నేను కూడా యుద్ధంలో పాల్గొంటా, తీవ్రంగా ఉంటాయి పరిణామాలని ఆయన హెచ్చరిస్తాడు. ఇప్పుడు కాదనే కిమ్ ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలకు ఎప్పుడు అల్టిమేటం ఇస్తూనే ఉంటాడు, మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు, మేము అంత చూస్తామని ఎప్పుడు కిమ్ బెదిరిస్తాడు. కాబట్టి ఏ దేశమైనా కూడా తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దానికోసం తన దగ్గర ఉన్నటువంటి అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలను ప్రయోగించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మనం అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు పోట్రన్ అణుబాంబు పేల్చి మనం ప్రపంచాన్ని అంతా కూడా మా దగ్గర కూడా అనుభవం ఉంది అని చెప్పి మనం ఎట్లయితే ప్రపంచం దృష్టిని ఆకర్షించినామో, అట్లనే కిమ్ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధ పరిణామాల్లో రేపు పొద్దున నా మీద ఎక్కడ ఎవరైనా ఇది వీక్ గా ఉన్నా నేను నా మీద వచ్చి ఎవరైనా దాడులు చేస్తారేమో అన్న ఆలోచనతోటి నా జోలికి వస్తే ఊరుకునేది లేదని చెప్పి కిమ్ ఇవాళ బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం అవుతున్నా హెచ్చరిక లాగానే మనం భావించాలి. కాబట్టి ఆయన వారి దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి, మన న్యూక్లియర్ వెపన్స్, న్యూక్లియర్ బాంబ్స్ కిమ్ దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి అది కూడా ఒకవేళ యుద్ధంలోకి వస్తే వాళ్ళ జోలికి ఇప్పుడు సౌత్ కొరియా కూడా అదేం మా ఆషామాషి కాదు, ఇప్పుడు అమెరికా వీళ్ళతో కలిసి దాని మీద ఏమన్నా చేయాలని ఆలోచన ఇస్తే ఖచ్చితంగా కిమ్ యుద్ధానికి వెనుకడుగు వేసేటటువంటి వాడు కాదు, కానీ యుద్ధాన్ని కోరుకునేటోడు కూడా కాదు. ఆయన ఇక్కడ కూడా అన్ని గుంజుకోవాలి, తినాలి అనే ఆలోచన ఆయనకు లేదు. ఆయనది ఏందో, ఆయన కంట్రీ ఏందో దాన్ని బావులు ఆయన చూసుకుంటా ఉంటాడు. కానీ ఇతరులు జోక్యం చేసుకుంటే మాత్రం నేను సహించానే దృక్పథంతో, ఎందుకంటే వాళ్ళ అమెరికా ఇష్టం వచ్చినట్టు బాంబింగ్ దాడులు చేస్తుంది. నిన్న కర్గ్ ద్వీపం ఉంది కదా, ఆ ద్వీపం మీద దాడులు మిలిటరీ స్థావరాలు మొత్తం కూడా విధ్వంసం చేశారు. ఇరాన్ ఆల్రెడీ స్మాష్ చేసినట్టే దాదాపుగా అక్కడ సైనిక స్థావరాలు, ఎయిర్ బేసెస్ ఇవన్నీ కూడా దాదాపుగా చేసేసిండు. ఓన్లీ హర్మోజ్ జలసంధికి సంబంధించిన దాంట్లో ఫ్రాన్స్, జపాన్, మిగిలిన సౌదీకి సంబంధించిన యుద్ధ నౌకలే రమ్మని వాళ్ళ ట్రంప్ పిలుపునిచ్చిండు, మీ యుద్ధ నౌకలన్నీ కూడా హర్మోజ్ జలసంధికి పంపించండి, దాన్ని మనం హస్తగతం చేసుకుందాం. ఇప్పుడు అక్కడ కూడా ఇరాన్ చెప్పలే, ఇరాన్ నేను హర్మోజ్ జలసంధిని కంట్రోల్ చేసి IRGC చెప్తుంది ఈ జలసంధి నుంచి ఏ ఒక్క నౌకను కూడా. IRGC అనేది అధికారికమైనటువంటి కాదు ఆ దేశానికి సంబంధించి, అది ఒక గవర్నమెంట్ నడిపిస్తున్నటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లాగా వాళ్ళు అమెరికా భావించి మీ యుద్ధ నౌకలన్నీ వస్తే వాళ్ళు మొత్తం కూడా కంట్రోల్ చేసి హర్మోజ్ జలసంధిని కంట్రోల్ చేసుకుందాం, మన చేతిలో తీసుకుందాం అనే ఆలోచనలో ఉన్నది. నిన్న జరిపినటువంటి దాడుల్లో కూడా ఈ క్షిపణికి సంబంధించినటువంటి బంకర్లకు సంబంధించినవి, ఈ సముద్రంలో పెట్టే వాటర్ బాంబ్స్ ఏవైతే ఉంటాయో అన్నింటినీ కూడా ధ్వంసం చేసినామని అమెరికా ప్రకటన చేసింది. కాబట్టి ఈ పరిణామాలన్నీ కూడా ఎటేటో తిరిగి మళ్ళీ నా వైపుకి ఇట్లా వస్తాయేమో అని చెప్పి కిమ్ మొదలే దాన్ని జాగ్రత్త పడుతూ ఇవాళ నా దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి, నా దగ్గర కూడా క్షిపణి ఇవన్నీ బాలిస్టిక్ క్షిపణిస్ ఉన్నాయి,
ఒకటి నా జోలికి వస్తే ఊరుకోనని చెప్పి ఈ యొక్క ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి, ఒక టెర్రరైజ్ చేయడానికి, మొత్తం ఈ యుద్ధ కాముకుడైనటువంటి ట్రంప్ ఎవరైతే ఉన్నారో రేపు పొద్దున మళ్ళీ ఎక్కడ ఈ యుద్ధాన్ని కలిపి దక్షిణ కొరియాతో చేతులు కలిపి నా మీద ఎక్కడ దాడులు చేస్తారో అన్న ఆలోచనతోటి ఉత్తర కొరియా ముందస్తుగా అలర్ట్ గా ఆ దేశాన్ని కూడా అలర్ట్ గా ఉంచడానికి ఆయన చేసినటువంటి ప్రయోగాలనే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడైతే మన ప్రస్తుతానికి యుద్ధం నుంచి అయితే మన ఇండియాకి అయితే ఏం ప్రమాదం కనబడతలేదు. మనకు రావాల్సినటువంటి 2 నౌకలు కూడా మన రేపు కానీ ఎల్లుండి కానీ హర్మోజ్ జలసంధి నుంచి వస్తున్నాయని నందాదేవిను శివాలిక్ నౌకలు ఈ 2 కూడా ఈ రోజు రాత్రి వరకు రేపటి వరకు వస్తాయి. ఎల్జీపీ తీసుకొని 92,000 మెట్రిక్ టన్నులది వస్తుంది. మన దేశంలో ఉన్నటువంటి ఈ గ్యాస్ కి సంబంధించినటువంటి కొరత, కృత్రిమ కొరత కూడా ఉంది మన దగ్గర. ఆటోమేటిక్ గా 2 వస్తే కొరత అనేది లేకుండా కూడా మన దేశం ఇబ్బంది నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధము ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ మధ్య ఏ విధంగానైతే యుద్ధం జరిగిందో, ఇప్పుడు ఇజ్రాయెల్ వీళ్ళు పాలస్తీనా వీళ్ళ మీద ఎట్లయితే యుద్ధం జరుగుతుందో, ఇది అట్లనే ఇరాన్ మీద కూడా నిరంతరం కూడా అమెరికా ఈ రోజు ఆగిపోతుంది అనేటువంటి, రేపు ఆగిపోతుంది అనేది కనబడతలేదు. ఈ 2 వారాలు జరిగింది ఒక లెక్కలా ఉంది. ఇప్పుడు 3వ వారం ఎంటర్ అయినాం మనం ఇవాళ. ఈ 3వ వారం జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇంకా స్పీడప్ అయింది. 3 వరకు నేను యుద్ధం ఆపేస్తా అన్నాడు. ఇప్పుడేమో 92 కోట్ల రూపాయలు నజరానా ప్రకటించిండు. ఎవరికి? ముస్తఫా ఖొమైనీ కావాలి ఆయన ఆచూకీ చెప్పమంటే. అవును, రైట్. వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏమో IRGC వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము కూడా ₹1 కోటి నజరానా ఇస్తాం, అమెరికా సైనిక దళాలు ఎక్కడుందో ఆ బలగాలు ఎక్కడున్నాయో చెప్తే మేము కూడా ఇస్తామని చెప్పి వీళ్ళు చెప్పడం. ఇవాళ ఇరాన్ ఏమో ఇరాక్ లో ఉన్నటువంటి దౌత్య కార్యాలయం అమెరికాకు సంబంధించినటువంటి, అది ప్రపంచంలోనే అతిపెద్ద దౌత్య కార్యాలయం అది, ఇది అమెరికాకు సంబంధించినటువంటి ఎంబసీ. దాని మీద వీళ్ళు దాడి చేస్తున్నారు నిన్న ఇరాన్ వాళ్ళు. కాబట్టి ఇది ఇంతటితో ఆగేటువంటి విధంగా ఈ యుద్ధం మీద ఇవాళ రేపు ఇంకో వారంలో ఆగే పరిస్థితి లేదు. మిగిలిన 2 దేశాలు, ఆ 4 దేశాలు ఏ విధంగా కొట్టుకుంటున్నాయో అదే విధంగా ఇది కంటిన్యూ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. దీంట్లో ఒకవేళ ఉత్తర కొరియాను కూడా అమెరికా సాహసోపేతంగా ఇన్వాల్వ్ చేస్తే మాత్రం ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితి ఉన్నది. ఇది మొత్తం ప్రపంచం మీద ప్రభావం పడుతుంది. ఇటువంటి పరిస్థితి రావద్దని మనం కోరుకోవాలి. కాబట్టి ఈ రష్యా, ఇండియా, చైనా ఈ 3 దేశాలు కూడా కలిసి ఒక పెద్ద మనుషుల మధ్యలో పోయి ఈ ఒక యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అమెరికా సామ్రాజ్యవాద దేశం కాబట్టి అక్కడ ఉన్నటువంటి నిల్వలని, మన ఆయిల్ చమురు ఉన్నటువంటి వాటిని కాజేయాలన్న ఆలోచనతోటి అక్కడ వాళ్ళకి రణవస్త్రాలు ఉన్నాయని చెప్పి, యురేనియం నిల్వలు ఉన్నాయని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు. ఒకవేళ యుద్ధం ఆపేసినా కూడా యురేనియం తీసుకోపోతారు. రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, గౌతమ్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ విశ్లేషకులు. నమస్తే అండి గౌతమ్ గారు. గౌతమ్ గారు, రైట్, డిస్కనెక్ట్ తెలుస్తుంది. రైట్, మధుసూదన్ రావు గారు, అంటే మీరు మాట్లాడుతూ కూడా చైనా రష్యా యొక్క ప్రభావాన్ని తగ్గించాలని కూడా మొదటి నుంచి, అమెరికా ప్రభావాన్ని తగ్గించాలని మొదటి నుంచి కూడా చూస్తున్నాయి చైనా రష్యా. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు నార్త్ కొరియాని ఒక స్ట్రాటజిక్ ప్లాన్ గా కూడా ఈ 2 దేశాలే కూడా వెనక నుంచి నడిపించాయంటూ కూడా ఒక విమర్శలు వస్తున్నాయి. నిజంగా వీళ్ళు అంటే ఎప్పటి నుంచో కూడా మౌనంగా కూడా చైనా మద్దతు ఇస్తోంది నార్త్ కొరియాకి. ఇలా అయ్యే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉందా? ఉంటాయి ఇప్పుడు. ఎందుకంటే చిన్న దేశాలని వాళ్ళు అమెరికా బతికలిస్తలేదు కాబట్టి ఈ ఎవరైతే అమెరికాకు వ్యతిరేకంగా ఉన్న కంట్రీస్ అన్ని కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ మళ్ళీ మతపరమైన అంశాలు కూడా వస్తాయి. ఇప్పుడు హౌతీలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇజ్రాయెల్ తోటి కొట్లాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఇరాన్ కు అల్టిమేటం ఇచ్చిండ్రు, మీరు సౌదీ మీద, మన UAE మీద, వీటి మీద, దుబాయ్ మీద మీరు దాడులు చేయకండి, అవన్నీ మన కంట్రీస్ మీద మీరు దాడులు చేస్తే ఎట్లా అని అంటున్నారు. ఎందుకనంటే వాళ్ళకి వచ్చేటువంటి ఫండింగ్ అంతా కూడా ఈ UAE నుంచి, దుబాయ్ ఈ ప్రాంతం, ఖతార్ ఈ ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్లకు వస్తూ ఉంటాయి. మీరు అది వెంటనే విరమించుకోకపోతే మీకు మాకు లొల్లి ఉంటది అనే ఆలోచన ఇవాళ హతీలు వాళ్ళు ఉన్నారు కదా, ఇజ్రాయెల్ తో కొట్లాడుతున్నటువంటి మిలిటరీ అంతా కూడా వాళ్ళు అల్టిమేటం ఇచ్చి ఇరాన్ కి. అంటే ఇక్కడ అంతర్యుద్ధం వాళ్ళకి వాళ్ళ అంతర్యుద్ధం, షియా సున్నీలకు కూడా ఇవాళ యుద్ధము అంటే పడనటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అంత ఈజీగా చైనా డైరెక్ట్ గా మద్దతు ఇవ్వదు. అంటే ఎందుకంటే ప్రపంచ దౌత్య నీతిలో భాగంగా ప్రపంచాలు ఒక్కొక్క దేశానికి సంబంధించిన దాంట్లో డైరెక్ట్ గా ఏ దేశం ఒక దేశానికి మద్దతుగా తెలిపినట్టు ఉండదు. కానీ ఇంటర్నల్ గా ఇప్పుడు ఇజ్రాయెల్ ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తుందనంటే అమెరికా వెనక సపోర్ట్ ఉంది కాబట్టి, యూరోప్ కంట్రీస్ సహకరిస్తున్నాయి కాబట్టి ఇజ్రాయెల్ నిలబడగలుగుతుంది. కానీ డైరెక్ట్ ఎక్కడ మనకి ఇవన్నీ కనబడాయి.
కాబట్టి ఈ చైనా రష్యా కూడా ఉంటాయి 100% వాళ్ళు మోరల్ గా మద్దతు ఇస్తారు. అంటే సైనికంగా ఈ షిప్స్ పంపించడం కానీ, మిసైల్స్ పంపించడం కానీ, క్షిపణులను సహకరించడం కానీ చేయకుండా కొంత టెక్నాలజీని కొంత ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇరాన్ అనేది సర్వనాశనం అయిపోయింది. దాన్ని సర్వనాశనం చేసిందో అది కోలుకోలేని దెబ్బపడ్డది. ఇప్పుడు ఒకవేళ ఇరాన్ మళ్ళీ కంట్రోల్కి వచ్చి నా మాట వినకపోతే, ఇప్పుడు ఏమంటే నేను యుద్ధం విరమించుకుంటా అని కూడా ఇరాన్ అన్నా కూడా మేము ఒప్పుకోమంటుండు ట్రంప్. కారణం ఏంటంటే నువ్వు ఒప్పుకునేది ఏముంటది, ఇప్పుడు అక్కడ అది మొత్తం మా కంట్రోల్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని అంటారు. ఎందుకు అంటుండు అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నటువంటి అమెరికాలో నువ్వు ఇన్ని రోజులు యుద్ధం చేసి 2 వారాలు యుద్ధం చేసి లక్షల కోట్ల డాలర్లు ఖరాబ్ చేసి నువ్వు సాధించింది ఏంది అని చెప్పి అక్కడ ప్రజలు అడుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఒక వ్యక్తిని అక్కడ గవర్నమెంట్ చేంజ్ చేయాలి. ఈయనకు సంబంధించిన వ్యక్తిని అక్కడ గవర్నమెంట్ లో పెట్టాలి. పెట్టకపోతే ఏమవుతుంది, ఒక కొమైనీ పోయిండు ఇంకో కొమైనీ వస్తాడు, ఆ కొమైనీ ముజాబా కొమైనీ పోయి ఇంకో కొమైనీ వస్తాడు. నువ్వు కొమైనా వచ్చిన తర్వాత నువ్వు చేసిన యుద్ధ ఫలితాలు లేకుండా మళ్ళీ రేపొద్దున యురేనియం తయారయ్యారని ఆశ్చర్యం ఏమైనా యురేనియం తయారు చేస్తారు, రకరకాల అణ్వస్త్రాలు తయారు చేస్తారు, మళ్ళీ వాళ్ళు బలంగా తయారయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. బట్ అమెరికా ఇవాళ యుద్ధ విరమణ అనేది జరిగితే ఖచ్చితంగా అక్కడ పవర్ అనేది చేంజ్ కావాలి. ఆ చేంజ్ అయిన పవర్ లో ఇప్పుడు ఏదైతే వెనిజులాలో ఏ విధంగా అయితే డమ్మీగా తనకు సంబంధించిన వ్యక్తులను పెట్టుకున్నాడో సేమ్ ఇరాన్ లో కూడా అధికార మార్పిడి జరిగితేనే దాంట్లో ఈ సిఐఏ పాత్ర చాలా గొప్పగా నడుస్తా ఉన్నది. వాళ్ళు అక్కడ స్థానికంగా సివిల్ వార్ ను కూడా సృష్టించి ఈ కొమెనీ సంబంధించిన దాన్ని గౌతమ్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి గౌతమ్ గారు. నమస్తే అండి. నమస్తే. అంటే డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముందు, చైనా టూర్ ముందు ఈ యొక్క 11 క్షిపణి దాడులు అంటే జరగడం యాదృచ్ఛికంగా జరిగింది అనుకోవాలా, లేకపోతే ట్రంప్ పై ఒత్తిడి పెంచడానికి ఈ విధంగా కిమ్ జోన్ ఆ విధంగా కూడా ప్రయత్నించాడు అనుకోవాలా? ఖచ్చితంగానండి. దాంట్లో ఒక హిడెన్ ఎజెండా అయితే కంపల్సరీ ఉంటుంది. అలాంటిది ఉండకుండా ఏ దేశం కూడా ఇలాంటి ప్రయోగం ఏం చేయదు. యాక్చువల్ గా ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ని కానీ అమెరికాని కానీ ఎదుర్కొని నిలబడే స్టేటస్ లో లేవు. ఇరాన్ డ్రోన్లు వెళ్ళి ఈ పశ్చిమాసియాలో ఉన్న అమెరికా స్థావరాల మీద దాడులు చేశాయి అంటే దాని వెనక చైనా ప్రోద్బలము యాజ్ వెల్ యాజ్ మన రష్యా నిఘా సహాయము 2 ఉండబట్టే జరిగాయి. అలాంటిది ఇప్పుడు ఏమైందంటే ఇది అణ్వస్త్రాల కోసం అమెరికా చేస్తున్న ఒక దుర్నీతి. మా దగ్గర మాత్రమే అణ్వస్త్రాలు ఉండాలి, మీ అణు ఆయుధాలు మిగతా ఎవరి దగ్గర ఉండటానికి వీలు లేదు అని వీళ్ళు ప్రయత్నం చేస్తున్న దానిలో ఇరాన్ దగ్గర ఉన్న అణ్వస్త్రాలని ఆక్రమించేసుకోవటానికి చేస్తున్న ఒక ప్రయత్నం ఇది. దీంట్లో ఇక దక్షిణ కొరియా ఇప్పుడు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా దాని వెనక చైనా యొక్క హస్తము రష్యా హస్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ ఉన్న సమయంలో ఒక పక్కన అమెరికా ఉంటే ఇంకో పక్కన యుఎస్ఎస్ఆర్ ఉండేది. దీంతో ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అమెరికా ఎటు సపోర్ట్ చేస్తుందో ఆపోజిట్ గా యుఎస్ఎస్ఆర్ సపోర్ట్ చేసేది. అది తర్వాత విడిపోయిన దీని రూపంలో రష్యా వచ్చిన తర్వాత ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా ఎప్పుడు రష్యా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏం చేశారు, మొన్న మీరు కనుక ఒక అమెరికా విదేశాంగ మంత్రి చేసిన ఒక ప్రకటన చూస్తే చైనాని మా మార్కెట్ లోకి ఎంటర్ కానిచ్చి మేము వాళ్ళని పెంచి పోషించాము, ఆ రకంగా భారత్ ని మేము తయారు కానివ్వకుండా చేస్తాము అని చెప్పాడు. దానికోసమే ఇప్పుడు ఈ సుంకాల ప్రతీకారాలు ఇలాంటివన్నీ కూడా భారత్ మీద ఒత్తిడికి తీసుకొచ్చి మనల్ని కూడా ఒకంత లొంగ తీసుకునే ప్రయత్నం చేశారు. అలాంటిది రష్యా గాని దక్షిణ కొరియా గాని ఖచ్చితంగా అమెరికాకి ఎగనెస్ట్ గానే ఉంటాయి. ఏదైనా ఒక విషయం జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ నెహన్యాహుకి అమెరికా ఏ రోజు సపోర్ట్ చేస్తుందో ఇక ఆపోజిట్ గా ఇప్పుడు ముస్తాబా వచ్చాడు అనుకోండి, ముస్తాబా కమేనీ, ఆ ముస్తాబా కమేనీకి సపోర్ట్ చేయటం కోసం రష్యా చైనా అలాగనే ఇప్పుడు నా దగ్గర కూడా అణ్వస్త్రాలు ఉన్నాయి, నేను కూడా అమెరికాకి వ్యతిరేకంగానే ఉన్నాను అని చెప్పుకోవడానికి ఇప్పుడు కిమ్ కూడా ఒక మంచి అవకాశం కదా. అందుకోసం అని చెప్పి ఇజ్రాయెల్ కోసం అలాగనే ఇప్పుడు చైనాలో జరుగుతున్న వ్యవహార శైలి గానీ లేకపోతే రష్యాలో జరుగుతున్న దాన్ని ట్రంప్ తన దగ్గర తప్ప ఎవరి దగ్గర కూడా అణ్వాయుధాలు ఉండకూడదు అనుకుని ఈ యుద్ధాలన్నీ చేస్తున్నాడు. ఇప్పుడేమో కిమ్ ఏమో తన దగ్గర ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కూడా వాటిని పర్యవేక్షిస్తూ కూడా అణ్వాయుధాలను పెంచుకోవాలంటూ కూడా వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటూ వాళ్ళ సైనిక చర్యకు కూడా ఆదేశించాడు.
ఇప్పుడు ట్రంప్ ఏమైనా కూడా ఈ యొక్క ఇది కవ్వింపు అనుకోవాలా మరి, అంటే ఇది చేశాడు అతను చైనా టూర్ వెళ్ళేటప్పుడే కూడా ఈ 11 యొక్క మిసైల్స్ అన్ని కూడా క్షిపణులు ప్రయోగించాడు. సో మొత్తంగా కూడా ఇప్పుడు ఏమైనా ట్రంప్ ఏవైనా కూడా యుఎస్ సైనిక బలాలు ఏమైనా దీనికి కిమ్ చేసే చర్యకు ప్రతిచర్యగా ఏమైనా ఛాన్స్ తీసుకుంటే, ఎందుకంటే ఇరాన్ ని మనం చూసాము, ఇరాన్ తక్కువ అంచనా వేశాడు ట్రంప్, బట్ దాని యొక్క మన పరిణామాలు మొత్తం అందరూ అనుభవిస్తున్నాం ఇప్పుడు. అవునండి, అదేనండి. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు అమెరికాకి ఎగనెస్ట్ గా ఉండటానికి చాలా దేశాలు తయారవుతున్నాయి. అది వాళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధమే. ఎందుకంటే ప్రపంచం మీద తమ శాసనం ఉండాలి అని కోరుకునే అమెరికను, నాట్ ఓన్లీ ట్రంప్ అండి, దీనికి ఆయనకు ముందున్న ప్రెసిడెంట్లు కూడా ఇదే చేశారు. దానికోసం అనేక రకాలైన యుద్ధాలు చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇరాక్, బాగ్దాద్ లో ఇది కావచ్చు, అనేక రకాలైన యుద్ధం. మొన్నటికి మొన్న ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ కోసము కానీ లేకపోతే పెట్రోల్ మీద ఆధిపత్యం సంపాదించడానికి కానీ మొన్న చేసింది కూడా మనం చూసాం. ఒక దేశ అధ్యక్షుడిని సైతం పట్టుకొచ్చి అమెరికాలో ప్రాసిక్యూట్ చేస్తున్నారు. అలాంటి కొన్ని పరిస్థితులకి అమెరికా దిగుతున్న సమయంలో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా మిగతా దేశాలు రిటార్ట్ ఇవ్వటం మొదలుపెట్టి రిటాలియేషన్ లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ అయితే అటు ఇటు కాకుండా ఒకంత మధ్యస్థంగా వ్యవహరిస్తున్న శైలి కనపడుతున్నప్పటికీ మనతోటి ఇరాన్ సత్సంబంధాలు కొనసాగించడం కోసం నిన్ననే మరి 2 షిప్పుల్ని హర్మూజ్ జలసంధి నుంచి వదిలేరు, ఇంకో 2 షిప్పుల్ని కూడా వదిలే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే ఇరాన్ ఇప్పుడు భారత్ ను కూడా ఆకట్టుకోవడానికి చేస్తున్న ఒక చిన్న ప్రయత్నమే ఇది. ఆ విధంగా చూస్తే చైనా, రష్యా, అలాగనే ఇప్పుడు నార్త్ కొరియా కొరియా కూడా కలిసింది అనుకోండి, వాళ్ళకి దాంతో పాటుగా ఇప్పుడు భారత్ ను కూడా ఒకంత ఉంటే మధ్యస్థంగా ఉండటం, లేకపోతే తమ వైపు సపోర్ట్ చేసుకుంటానికి ఉన్న అవకాశాలని ఇరాన్ వెతుక్కుంటుంది. ఈ సమయంలోనే ఈ హర్మూజ్ జలసంధి దీంట్లో మన నౌకలను వదిలేరు. కాకపోతే ట్రంప్ ఇంకొక వైపున హర్మూజ్ జలసంధిని మేము దిగ్బంధం చేస్తాము, మేము ఆక్రమణలోకి తీసుకుంటాము అని చెబుతున్నప్పటికీ స్వయంగా ఆ అమెరికా యుద్ధ నౌకలు వెళ్ళి ఆ పని చేయలేవు. దానికి మిగతా దేశాల సహాయ సహకారం కావాలి. ఇప్పుడు పశ్చిమాసియాలో చూశారు అని అంటే కనుక మిగతా గల్ఫ్ దేశాలు మొత్తం అమెరికాతో ఉన్న రక్షణ ఒప్పందాన్ని సైతం రద్దు చేసుకోవటానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఆ రకంగా ఆయా దేశాల మీద కూడా దాడి చేసింది. కాకపోతే ఏం చేసింది, అమెరికా స్థావరాలు ఎక్కడున్నాయో ఆ స్థావరాల మీద మాత్రమే వేయటం, ఇవన్నీ చేసి ఆ దేశాలను మొత్తం భయపెట్టే పరిస్థితికి ఇరాన్ తీసుకొచ్చింది. అమెరికా మీద స్వయంగా ఇరాన్ యుద్ధం చేయలేకపోయినా ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేస్తా ఉంది. ఇజ్రాయెల్ నెహన్యాతు ఉన్న ప్రదేశాల మీద కూడా బాంబింగ్ చేయటం కూడా గతంలో మనం చూసాం. ఇప్పుడు అమెరికాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేకపోయినా గల్ఫ్ దేశాల్లో మన ప్రజా జీవనం మన ప్రభుత్వ వ్యవస్థ దెబ్బతింటుందని ఇప్పుడు గల్ఫ్ లో ఉన్న దేశాలు మొత్తం భయపడే స్థాయికి ఇరాన్ తీసుకొచ్చింది. అందుకనే వాళ్ళు ఇరాన్తో అమెరికాతో ఉన్న రక్షణ ఒప్పందాలని సైతం రద్దు చేసుకునే దిశగా వాళ్ళు కూడా కదులుతున్నట్టుగా కొంచెం మనకి సమాచారం కూడా కనపడతా ఉంది. దీని అంతటినీ చూస్తే ఇజ్రాయెల్ ని అడ్డం పెట్టుకొని అమెరికా చేయదలుచుకున్న ఒక దాష్టీకం. ఎందుకంటే అణ్వస్త్రాలు తమ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర ఉండకూడదు అని పెట్టుకున్న వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని దెబ్బతీయటం కోసం దీంతో పాటుగా మిగతా గల్ఫ్ దేశాలు వాళ్ళకి సహాయ నిరాకరణ చేయటానికి కోసం ఉన్న దారులను ఎత్తుక్కున్నారు. ఎందుకంటే వాళ్ళ సుప్రీంని ఖచ్చితంగా ఖమేనీని హతం చేశారు కదా వీళ్ళు. దానికి రిటాలియేషన్ చూపించాలి అని అంటే ఒకవైపు ఇజ్రాయెల్ మీద, మరొక వైపు అమెరికా మీద ఒత్తిడి తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. దానికోసమే ఇరాన్ ప్రయత్నాలు చేస్తా ఉంది. దానికి ఈ కిమ్తో పాటుగా చైనా, రష్యా ఖచ్చితంగా 3 దేశాలు సహకరిస్తా ఉన్నాయి. రైట్ ఫైనల్ గా మధుసూదన్ గారు, ఒకవేళ అంటే ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు సౌత్ కొరియాకి సంబంధించి కానీ ఇప్పుడు జపాన్ కానీ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కిమ్ చేసిన ఈ చర్యకి ఇప్పుడు వాళ్ళ యొక్క కంట్రీస్ ఒక భయంతో ఉండాల్సిన పరిస్థితి. సో మొత్తంగా కూడా ఒక ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే 3వ యుద్ధానికి దారితీస్తే చిన్న దేశాలు ఎవరి వైపు ఉండే అవకాశం ఉంది. ఈ యొక్క లీడ్స్ అన్ని కూడా ప్రపంచ దేశానికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే విధంగా ఉన్నాయి. కంక్లూడ్ చేయండి. మీరు అన్నట్టుగా అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు అంటే ఈ యుద్ధ వాతావరణం ఇట్లనే పెరుగుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా పోతుంది.
కానీ కిమ్ ఏదైతే మాట్లాడిండో ప్రయోగం చేసిండో ఆయన ఏదో జపాన్ ని బెదిరియాలను దక్షిణ కొరియాను బెదిరియాలను కాదు, నా జోలికి వస్తే నేను ఊరుకోను అనేటువంటి పరిస్థితిలో వాళ్ళ ఉత్తర కొరియా తనకు తానుగా తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే విధంగానే మనం ఆలోచన చేయాలి తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు అమెరికా కూడా 2500 మంది మిలిటరీని పంపిస్తుంది హర్మోజ్ జలసంధికి, 2500 మిలిటరీ నౌకలను పంపిస్తుంది. ఇవన్నీ పంపిస్తున్నటువంటి పరిణామాలన్నీ కూడా కిమ్ గమనిస్తా ఉన్నాడు. అంటే పెద్ద ఎత్తున మిలిటరీ వస్తున్నాయి, విమానాలు వస్తున్నాయి, యుద్ధ నౌకలు వస్తున్నాయి, ఈ పక్క దేశాల మద్దతు కోరుతుండు. ఇవన్నీ కూడా అక్కడికి వచ్చిన తర్వాత రేపు పొద్దున నా మీద కూడా దాడి చేయొచ్చు అనే దానితోటి ఆయన అలర్ట్ గా ఉండటానికి చేసిందనే ఆలోచన చేయాలి తప్ప ఆయన ఎందుకంటే ఏ దేశం కూడా మన దేశం అయినా కూడా పాకిస్తాన్ తోటి మనం చేసిన సింధూర్ యుద్ధంలో కూడా యుద్ధం ఎంతవరకు చేయాలో చేసి ఆపేసినాం. ఎందుకంటే ఆర్థికంగా దేశం నష్టపోతుంది, ఆర్థికంగా ఎకనామిక్ అన్ని విధాలుగా ప్రజల మీద భారం పడుతుంది, దేశం అధోగతి పాలవుతుంది. కాబట్టి యుద్ధాన్ని ఎవరు కూడా తెలిసిన నాయకుడు, మంచి రాజకీయ నాయకుడు, దేశాన్ని పరిపాలించేటోడు, దేశ భవిష్యత్తును ఆకాంక్షించేటోడు ఎవరు కూడా తనకు తానుగా యుద్ధం వైపు పోడు. కాబట్టి కిమ్ కూడా అటువంటి థ్యాంక్ యూ సో మచ్ అండి మధుసూదన్ రావు గారు, అలాగే గౌతమ్ గారు డ్రైవ్ లో పాల్గొనేందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోని మీ వెంటే. అన్ని దానాలలోనూ రక్తదానం గొప్పది. ఒక రక్తపు చుక్క విలువైన ప్రాణాన్ని కాపాడుతుంది. మరి మీరు కూడా రక్తదానం చేయాలనుకుంటున్నారా? రక్తదానం చేసే ముందు కొన్ని ఆహారాలు తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.